సిబిఐ వాక్ ఇంటర్వ్యూ. ఐఎమ్ రెడీ. బరంపురం పరంజ్యోతి బద్రీనాథ్ అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్టే. షూట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏం క్వశ్చన్ చేయాలి? సిబిఐ వాక్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అక్కడ సార్, ఇక్కడ కాదు. ఐ నో దిస్ ఇస్ ట్రయల్స్. సార్ హలో, క్యూలో రండి సార్. నెక్స్ట్. బరంపురం బద్రీనాథ్. అందరి బయోడేటా కలెక్ట్ చేశాను బా. రెడీయా? రెడీ. స్టార్ట్ చేద్దామా? ఇలా మిమ్మల్ని కూర్చోమన్నానా? అవుట్. ఇంటర్వ్యూలో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకుంటండి. Tell us about yourself. I'm Navneeta Krishnan. Ramanadam. Naresh Jabbar. K. Kunjumon. I'm Kathakali dancer. Can I dance, sir? Narayana Murthy sir. Pothras sir. Kartikeya Cholan sir. Umapat sir. My name is Manmada sir. Many girls love me sir. I don't love any girl sir. Because I love only CBI sir. ఆయిషా బేగం సార్. Pandurangarao. Chidambaram. Jaisimha sir. Balakrishna sir. Wasim Khan, sir. బరంపురం పరంజ్యోతి బద్రీనాథ్. Prabhas, sir. బుజ్జమ్మ సార్. యువర్ అపాయింటెడ్ అమ్మా. మ్యామ్. అమ్మా నీ పేరేంటన్నా? బుజ్జమ్మ మ్యామ్. యువర్ అపాయింటెడ్ అమ్మా, వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మేడం గారండి, నెక్స్ట్ క్యాండిడేట్ ని పిలుద్దామా? I'm Nandini Kaipu, age 21, vital size 36, 28, 36. ప్లీజ్ మీరు ఈ సైజ్ ని నేను డీల్ చేసుకుంటాను బావా. ప్లీజ్ కమ్. పేరేంటన్నా? Kaipu. నీ ఫైల్ చూపు. అయ్యో, అన్నిట్లోనూ ఫెయిల్. అయినా పర్వాలేదు, మీరు ప్రస్తుతానికి బయట వెయిట్ చేయండి, నేనే పర్సనల్ గా వచ్చి పిలుస్తానే. Bye. బాయ్. బ్యాక్ కదిరింది. వై సిబిఐ ఆఫీసర్? CBI is more powerful than police. It's always been my dream to work in CBI. I want to eradicate antisocial element in our society, sir. I want to save my nation and that is my only passion sir. సార్ మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు సార్. In India, always everyone become a cinema stars and cricket player, sir. But I am always become only intelligence, sir. It's been 40 years since we have attained our independence, but we are yet to develop like our neighboring countries. If you give me job, love it all, madam, sir. సార్ మా ఇంట్లో చాలా కష్టాలున్నాయి. ఓ సరే సరే సరే, ఏడోకు ఏడోకు. If I get this job, my atta kutur will marry me, sir. వాట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ? Corruption, sir, and I hate corruption. వాట్స్ యువర్ నేమ్? శశికళ. ఓకే, థాంక్స్. కెన్ యూ డ్రైవ్? I have born for driver sir. My daddy is driving when I was born sir. That's why my name is Karmagam sir. I have driver blood sir. సిబిఐ ఫుల్ ఫామ్ ఏంటి? Central Bureau of Investigation sir. Central Bank of India, sir. Central Bank of India sir. Central Bank of England. Sorry. Central Bank of Iraq sir. మ్యామ్ నాకు తెలియదు మ్యామ్. Central Bureau of Investigation, sir. Calcutta Bangalore India sir. Central Bank of India, sir. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Central Bank of India. Central Body of India, sir. Central Bureau of Ireland, sir. Central Bureau of Investigation sir. సిబిఐ గురించి సార్, in the year 1941, Special Police Establishment was formed. But in the year 1963, they changed the name to CBI, Central Bureau of Investigation. Am I right, sir? I am always prepared, sir. ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నారు? ఇంకా మీకు జాబ్ దొరకలేదే? అన్ని ఇంటర్వ్యూలు ఇలాగే చాలా సిన్సియర్ గా అటెండ్ అయ్యేవాడిని సార్, కానీ నోటి దూలు ఎక్కువని రిజెక్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడు ప్రతి క్వశ్చన్ ఒకేలాగా ఆన్సర్ చెప్పాలా సార్? నా దగ్గర 3-4 ఆన్సర్లు ఉంటాయి సార్. అలా చెప్తే నోటి దూలు అంటారు సార్. మీరే ఒక క్వశ్చన్ అడగండి సార్, నేను 3 కాదు 4 ఆన్సర్లు చెప్తా. ఓ ఇంట్రెస్టింగ్. మీ నాన్న పేరేంటి? ఆ? ఈ టైప్ లోనే సార్ వచ్చే ఉద్యోగాలు కూడా నోటి తూల వల్ల పోగొట్టుకుంటున్నాను సార్. నాకు ఈ ఉద్యోగం రాదని తెలిసిపోయింది, కానీ ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తారా సార్? సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? లక్షలు కొల్లగొట్టే ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్ లో ఓడిపోయి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓటు అడిగినప్పుడు సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, ఫోర్త్ ఛాన్స్ అంటూ అవకాశం ఇస్తున్నాం కదా సార్. ఈ కరప్షన్ అరికట్టాలనుకునే నాలాంటి వాడికి సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు సార్? నేను చెప్తాను, వెళ్ళండి. ఆ సిబిఐ సంవత్సరాలు కొంచెం చెప్పండి మేడం. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఇంతవరకు ఏ క్వశ్చన్ అడగలేదేంటారా అనుకున్నా. 1941, 1963. తెలుసు తెలుసు, ఊరికే చెక్ చేసి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఆల్రైట్ ఫ్రెండ్స్, మాకు అవసరమైన 30 మంది ఇక్కడ ఉన్నారు. హోప్ టు మీట్ యు ఆల్ సూన్. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ 9 o'clock ఇక్కడే కలుద్దాం. నీట్ అండ్ షార్ప్. గాట్ ఇట్? Okay, sir. వచ్చేటప్పుడు క్లీన్ షేవ్. Okay, sir. నేను చేసుకొస్తా.
వెల్కమ్ బ్యాక్. ఎక్కడెక్కడో పుట్టిన మనం మంచి చేయాలని ఏకవయాం. ఇది లక్షలిచ్చి తెచ్చిన గ్యాంగ్ కాదు, లక్ష్యం కోసం వచ్చిన గ్యాంగ్. నువ్వెవరు? ప్రభాస్ సార్. నో, నువ్వు. బుజ్జమ్మ సార్. నేను పేరు అడగలేదు. నువ్వు? మన్మథాస్ సార్. కాదు, నువ్వు. సిబిఐ ఆఫీసర్ సార్. ఏంటి? సిబిఐ ఆఫీసర్ సార్. సిబిఐ ఆఫీసర్. పుట్టినప్పుడు బిడ్డ, ఎదిగేటప్పుడు రే తమ్ముడు, స్కూల్లో ఇనిషియల్తో పాటు పేరు పెట్టి పిలుస్తారు. కానీ ఈ లోకం నుంచి వెళ్లేటప్పుడు పోలీసోడు చనిపోయాడు, పోస్ట్మ్యాన్ చనిపోయాడు, పొలిటీషియన్ చనిపోయాడు, టీచర్ చనిపోయాడు, చెప్పులు కుట్టేవాడు చనిపోయాడని మీరు చేసిన పనితోనే గుర్తిస్తారు. మీరు చేసే పనే మీకు గుర్తింపు. ఇది మర్చిపోకండి. మీరు చేసే పనే మీరు ఎవరు? కమ్ ఆన్ లౌడా. కానీ ఇది తాత్కాలికమైనదే. రేపు జరిగే రైడ్ మీకు ప్రాక్టికల్ టెస్ట్. ఇది కరెక్ట్ గా జరిగితే విల్ కంటిన్యూ. ఇన్ కేస్ మనం కలిసి పనిచేయలేకపోయాం, మీరు వేరే వేరే టీంకి వెళ్లాల్సి వస్తే, మనం మళ్ళీ కలవలేకపోతే, ఇప్పుడు నేను చెప్పింది మైండ్ లో ఉండాలి. ఇక్కడ అది తప్పు, ఇది తప్పు, లంచ్, అవినీతిని మాట్లాడే జనం మన కాదు. ఈ గవర్నమెంట్ నడిపించే ఆఫీసర్స్. 5 ఏళ్లకు ఒకసారి మారే రాజకీయ నాయకుల గురించి మనకు అనవసరం. 50 ఏళ్లు దాటినా ఇక్కడే ఉంటూ పనిచేసే మనలాంటి ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ ప్రతినిధులం మనం కరెక్ట్ గా ఉండాలి. మనం కరెక్ట్ గా ఉంటేనే మంచి జరుగుతుంది. మనం కరెక్ట్ గా ఉందామా? గట్టిగా. మీరు 5 100 మందితో సమానం. అర్థమైందా? తలుచుకుంటే మీరేదైనా సాధించగలరు. నమ్ముతున్నారా? శుభలక్ష్మి, నీ మొదటి నెల జీతం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. డిస్ట్రిబ్యూట్ చేద్దాం. మన్మదా సార్. మంచి అమ్మాయిని చూసి తొందరగా పెళ్లి చేసుకోండి. సార్. థ్యాంక్ యూ మేడం. ఏంటి పరంజ్యోతి, బరంపురం, బద్రీనాథ్ అంతా ఓకేనా? ఈ జీతం తీసుకువెళ్ళి అమ్మ నాన్నకి ఇవ్వండి. ఒక 5 నిమిషాలు వాళ్ళ వైపు చూడండి. అందరికీ ఇచ్చేసి. ఓకే సార్. ఇదిగోండి, అటువైపు పాస్ చేయండి. You are all officially the most powerful officers of India. Are you proud to be a part of CBI? Yes, sir. Are you the best? Yes, sir. CBI means you're the best. Are you the best? Yes, sir. ఇంకొక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. గుండెలో ధైర్యము, చేతిలో ధర్మము ఉంటే మన దేనికి భయపడకర్లేదు. రేపు 11ంటికి మేడం బ్రీఫింగ్ ఇస్తారు. మనం చేయబోయే ఫస్ట్ ఆపరేషన్ ఇది సీక్రెట్ ఆపరేషన్ కాబట్టి ఈ రూమ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళకూడదు. అండర్స్టాండ్? డూ యూ అండర్స్టాండ్? డిస్పర్స్. ఏందక్క? అది ఎలా అబ్బాయి? మన ఎవరో మర్చిపోయి ఒరిజినల్ సిబిఐ లాగా ఫీలింగ్ తెచ్చావు. మరి మనమేగా సిబిఐ. నువ్వు చెప్తే కరెక్టే. ఏంట్రా? ఒరిజినల్ సిబిఐ. శివశంకర్, ఇన్ని రోజులుగా మా అబ్బాయికి సిబిఐ లో ఉద్యోగం ఇప్పించరా అంటే ఇప్పించావా? ఇవాళ వాడంతటా వాడే సంపాదించాడ్రా. అంబాసిడర్ పలవా హోటల్లో జరిగిన ఇంటర్వ్యూలో స్వశక్తితో ఉద్యోగం సంపాదించాడ్రా. ఏమనుకున్నారో నా కొడుకంటే ఇప్పుడు అదే ఆఫీసులో ఉద్యోగం చేయబోతున్నాడు. Hello, Mr. Uttam Das. Yeah, it's me.